బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ తిట్ల పురాణంతోనో బట్ట కాల్చి మీదేయడం ద్వారానో బురద జల్లడం ద్వారానో కేసులు పెట్టడంతోనో దాడులు చేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసు గెలవలేరని అన్నారు. తెలంగాణలో గెలవాలంటే గుజరాత్ కు ఇచ్చినట్లు ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. ప్రాస కోసం వీఆర్ఎస్ పదాన్ని వాడినట్టు ఉందన్నారు ఆయన. ఇక నడ్డా తన సొంత అడ్డా హిమాచల్ ప్రదేశ్ లో బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులపై స్పందించిన హరీష్ రావు బండి సంజయ్ 4 రోజుల క్రితమే చెప్పారని పేర్కొన్నారు. ఆయనకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. సంజయ్ చెబుతారు ఈడీ నోటీసులు ఇస్తుందని వ్యాఖ్యానించారు హరీష్ రావు. అంటే తల్లి మరణాలను బాగా తగ్గించగలిగినాం. ఇది మేం చెప్పుకోవడం లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పి కేరళ మొదట్లో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానం, తెలంగాణ 3వ స్థానంలో ఉందని మాకు అవార్డు ఇచ్చినారు. ఇది మేము ఎన్నికల్లో హామీ ఇవ్వలే. మీరేమో ఎప్పుడు ఎంతసేపు రాజకీయాలు మీవి, ఎట్లా గెలవాలి, ఎవరికి వెనుపోటు పడవాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరికి గోతులు తీయాలి, ఇది మీ బుద్ధి. కానీ మా నాయకుడు కేసీఆర్ ఎలా ప్రజలకు సేవ చేయాలని ప్రతి నిమిషం తనలడిల్తాడు. ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తాం, పేద వర్గాల కోసం ఆలోచిస్తాం. కానీ ప్రతి నిమిషం మీరు ప్రభుత్వాలను ఎట్లా కూల్చాలి, అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎన్నికల్లో ఎలా గెలవాలని మీరు చూస్తే మేము ప్రజలకు ఎలా సేవ చేయాలో చూస్తూ ఉంటాం. అందులో భాగమే మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా ప్రజల కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాం మేము. వేల కోట్ల రూపాయలు, ఇవేమో చిన్న చిన్నవి కావు. రైతు బంధు అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతు బీమా అంటే 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాం. కేసీఆర్ కిట్ అంటే 5,000 కోట్ల